హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ మనం రీజనింగ్ క్లాసెస్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రీజనింగ్ క్లాసెస్లో భాగంగా ఈరోజు సీటింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ అనేది తెలుసుకుందాం. సీటింగ్ అరేంజ్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు సిట్ ఇన్ ఎ ప్రీ డిఫైన్డ్ మేనర్. The problems on seating arrangement are most common in nearly all the competitive exams. In these problems, some conditions are given on the basis of which you are required to arrange the objects. అంటే ఇక్కడ ఏం చెప్పట్లేదు. సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటి అంటే కొంతమంది పీపుల్ని కానీ ఆర్ కొన్ని లెటర్స్ని కానీ లేదా కొన్ని ఆబ్జెక్ట్స్ ఏవైనా కొన్ని వస్తువులను కానీ ఒక లైన్లో అరేంజ్ చేస్తాడు. ఓకే, ఒక లైన్లో అరేంజ్ చేస్తాడు, కానీ వాడు ఎలా అరేంజ్ చేశాడు అనేది మనకి చెప్పడు. కొన్ని క్లూస్ అనేవి ఇస్తాడు, వాటిని బేస్ చేసుకొని వాడు ఎలా అరేంజ్ చేశాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాడు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి, అంతే. సో ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అంటే వాడు ఇచ్చిన క్లూస్ని మనం అర్థం చేసుకొని అరేంజ్ చేసి మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, ఇదంతా కొంచెం టైం పడుతుంది. ఇది ఒక 2 సెకండ్స్లోనో ఒక 5 సెకండ్స్లోనో అయిపోయే క్వశ్చన్స్ అయితే కాదు ఇవి. కాకపోతే ఏంటి అంటే ఇందులో ఉండి 1 మార్క్ అయితే ఖచ్చితంగా ఇవ్వడు. ఓకే, ఎయిదర్ 3 మార్క్స్ కానీ లేదా 5 మార్క్స్ కానీ, కొన్ని ఎగ్జామ్స్లో ఇంకా 5 to 10 మధ్యలో కూడా ఇవ్వచ్చు, అవకాశం అయితే ఉంది. కానీ మినిమం 3 మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో 3 మార్క్స్ కోసం మనం కొంచెం టైం అనేది పెట్టడం వర్తేనా అంటే ఆబ్వియస్లీ 1 మార్క్ కోసం మనం ఎక్కువ టైం పెడుతున్నప్పుడు 3 మార్క్స్ కోసం కూడా మనం టైం పెట్టొచ్చు కదా. సో అందుకని ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఈరోజు ఎలా అంటే తక్కువ టైంలో ఎలా పెట్టాలి, అసలు క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. టైప్స్ ఆఫ్ అరేంజ్మెంట్. సో ఎన్ని టైప్స్గా అరేంజ్ చేయొచ్చు అంటే, ఒకటి లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్, అంటే లీనియర్గా అరేంజ్ చేయొచ్చు. లీనియర్గా అంటే లైక్ ఇట్లాగా రోలా కానీ అప్పుడప్పుడు ఇలా కాలంలో కూడా అరేంజ్ చేస్తాడు. బట్ మోస్ట్ 99% ఈ కేసెసే మనకి ఎగ్జామ్స్లో అనేది అడుగుతాడనమాట. నెక్స్ట్ సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్, అంటే సర్కిల్ లాగా అరేంజ్ చేయొచ్చు. 2 రో సీటింగ్ అరేంజ్మెంట్, 2 రోస్ అంటే ఇలా 2 రోస్లో కూర్చున్నారని చెప్పేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ కాంప్లెక్స్ అరేంజ్మెంట్ అంటే ఇది ఇలాగే కూర్చున్నారు అనేమి ఉండదు, కొన్ని వాళ్ళు ఇష్టాలు కానీ వాటన్నిటిని మిక్స్ చేసేసి ఇస్తాడనమాట కాంప్లెక్స్ అరేంజ్మెంట్లో. ఓకే, ఈచ్ టైప్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈచ్ టైప్ అనేది మనం విడివిడిగా డిస్కస్ చేద్దాం. సో ఆ టైప్ వచ్చినప్పుడు అందులో మనం క్వశ్చన్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, అసలు మనం ఫస్ట్ క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలి, తక్కువ టైంలో మనం ఎలా చేయాలి, అందులో మనం తెలుసుకోవాల్సినవి ఏంటి, అసలు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం ఏం తెలుసుకోవాలి అనేది ఈచ్ టైప్ డిస్కస్ చేసేటప్పుడు మనం చూద్దాం. ఏం లేదండి, ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మనకి రావాలి అంటే మనకు తెలియాల్సిందల్లా రైట్ ఎటు లెఫ్ట్ ఎటు, రైట్ ఎటు లెఫ్ట్ ఎటు అని తెలిస్తే మనకి ఈజీగా తెలిసినట్టే. నిజమేనా అంటే అవును, నిజంగానే మీకు రైట్ లెఫ్ట్ తెలిస్తే ఈ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఓకే, ఫస్ట్ టైప్ ఏంటి, లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్. సో ఈ లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనకి క్వశ్చన్స్లో చూసే కొన్ని టర్మ్స్ యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్స్లో చూడగానే కొన్ని టర్మ్స్ ఇస్తాడు కదా, లైక్ ఇమీడియట్ రైట్ అని, ఇమీడియట్ లెఫ్ట్ అని, సెకండ్ టు రైట్ అని, థర్డ్ టు లెఫ్ట్ అని, ఇలా కొన్ని టర్మ్స్ అనేవి ఇస్తాడు. ఫస్ట్ మనకి వీటి మీనింగ్ తెలిస్తే అప్పుడు మనం సాల్వ్ చేయొచ్చు కదా. సో మీనింగ్స్ అనేవి తెలుసుకుందాం. సో ఈ ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇమీడియట్ రైట్ అన్నాడు అంటే సపోజ్ ఒక ఎక్స్ అనే లెటర్ని తీసుకున్నాం. ఓకే, ఈ ఎక్స్ అనే లెటర్కి ఇమ్మీడియట్ రైట్ అంటే ఎటు వస్తుందంటే దిస్ సైడ్, ఇది రైట్ ఇది లెఫ్ట్ అనుకుందాం. ఓకే, ఫేసింగ్ నార్త్ అయితే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అప్పుడు ఇమ్మీడియట్ అంటే పక్కనే. ఓకే, ఇమ్మీడియట్ అంటే వెంటనే అని చెప్పి అర్థం. ఇమ్మీడియట్ రైట్ అన్నాడు అంటే రైట్ సైడ్లో వెంటనే ఉండాలి అని, ఇది ఇమ్మీడియట్ రైట్ అవుతుంది. ఈ ఎక్స్ అనే లెటర్కి ఇది ఇమ్మీడియట్ రైట్ అవుతుంది. ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఏంటి, లెఫ్ట్లో వెంటనే ఆర్ పక్కనే ఉండాలి అని చెప్పేసి, ఇది ఇమ్మీడియట్ లెఫ్ట్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి, సెకండ్ టు రైట్. సెకండ్ టు రైట్ అంటే ఏం లేదు, రైట్ సైడ్ సెకండ్ అని అర్థం. రైట్ సైడ్ ఏది, ఇటువైపు కదా. సో రైట్ సైడ్ ఇది ఫస్ట్, సో ఇది కదా సెకండ్, ఇది ఫస్ట్. ఎక్స్ అనే లెటర్కి రైట్ సైడ్ ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. సో ఇదేమవుతుంది, సెకండ్ టు రైట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, థర్డ్ టు లెఫ్ట్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్ అని అర్థం. ఎక్స్ అనే లెటర్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ టు ఇటువైపు,
లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఇది థర్డ్ టు లెఫ్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్. ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ అంటే చూడండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవి డైరెక్షన్స్ మనకి తెలుసు, అవునా? ఇప్పుడు నార్త్ని ఫేస్ చేస్తున్నాం అనుకోండి, రైట్ ఎటు ఉంటుందంటే ఇటువైపు. అందుకే నేను ఇందాక మీకు చెప్పా, రైట్ లెఫ్ట్ తెలిస్తే ఈజీగా చేసేయచ్చు అని చెప్పి. రైట్ ఇటు, లెఫ్ట్ వచ్చేసి ఇటు. అదే ఫేసింగ్ సౌత్ అనుకోండి, ఇది ఫేసింగ్ సౌత్ కదా, ఇది సౌత్ కిందకే ఉంది కదా. ఫేసింగ్ సౌత్ అయితే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది, అంటే జస్ట్ రివర్స్ అవుతాయి అంతే. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ రైట్. ఎక్స్ట్రీమ్ అంటే చివర అని అర్థం. ఎక్స్ట్రీమ్ అంటే ఏంటి? చివర. సపోజ్ ఇంకా ఇన్ని లెటర్సే ఉన్నాయి ఇందులో అనుకుందాం. ఓకే, ఇది చివరి కదా రైట్ సైడ్, సో ఎక్స్ట్రీమ్ రైట్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఏమో ఇది అవుతుంది. ఇంకొకటి వచ్చేసి టుగెదర్ అన్న వర్డ్ కూడా వాడతాడు. సో టుగెదర్ అంటే ఏంటంటే పక్క పక్కనే. ఇక్కడ మనం చూసామనుకోండి, సపోజ్ ఇక్కడ ఎల్ అనే లెటర్ ఉందనుకోండి, ఎక్స్ అండ్ ఎల్ ఆర్ టుగెదర్. టుగెదర్ అంటే పక్క పక్కనే ఉన్నాయి, కలిసే ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, అండ్ అలాగే టుగెదర్ అంటే ఓన్లీ రైట్ సైడే అనుకో అక్కర్లేదు, లెఫ్ట్ సైడ్ కూడా ఉండొచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్న వీళ్ళిద్దరిని టుగెదర్ అనే అంటాం కదా, అంటే కలిసే ఉన్నారు కదా వాళ్ళిద్దరు కూడా. సో ఇటైనా అవ్వచ్చు, ఇటైనా అవ్వచ్చు. బట్ టుగెదర్ అంటే ఏంటి? కలిసి ఉన్నారు అని, అంటే పక్కనే ఉన్నారు అని. ఈ లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో టుగెదర్ అంటే పక్క పక్కనే ఉన్నారని చెప్పేసి అర్థం. ఈ కొన్ని టర్మ్స్ అనేవి మనకి తెలిసినట్లయితే లీనియర్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అనేవి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, ఫస్ట్ మనం ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 5 books are to be arranged from left to right. ఏంటంట, 5 బుక్స్ని అరేంజ్ చేయాలంట లెఫ్ట్ నుంచి రైట్ వరకు. ఓకే, ఇంకా బుక్స్ నేమ్స్ అలాగే ఇక్కడ క్లూస్ అనేవి ఇచ్చేసాడు. క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ చదివేసేయండి. తర్వాత అందులో మొత్తం ఎన్ని బుక్స్, అంటే ఇక్కడ బుక్స్ కాబట్టి నేను బుక్స్ అని చెప్పాను. ఒకవేళ నెక్స్ట్ లెటర్స్ ఇచ్చాడు అనుకోండి, మొత్తం ఎన్ని లెటర్స్ని మనం అరేంజ్ చేయాలి అనేది చూడాలి. ఇక్కడ బుక్స్ కదా, సో బుక్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఎన్ని బుక్స్ని అరేంజ్ చేయాలి? 5 బుక్స్ని అరేంజ్ చేయాలి. సో ఇక్కడ నేను 5 ప్లేసెస్ని డ్రా చేశాను. ఓకే, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్. ఓకే, ఎలా అయినా అనుకోవచ్చు. సో 5 ప్లేసెస్ని డ్రా చేశాను టోటల్. నెక్స్ట్ ఇప్పుడు రైట్ ఏది, లెఫ్ట్ ఏది అనేది మనకి తెలియాలి. ఇక్కడ ఎలా అరేంజ్ చేశాడని చెప్పించాడు? లెఫ్ట్ టు రైట్ అరేంజ్ చేశాడని చెప్పించారు. అంటే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ అన్నాడంటే ఫేసింగ్ నార్త్ అని అర్థం. ఓకే, నార్త్ని ఫేస్ చేసినప్పుడు ఇది రైట్, ఇది లెఫ్టే కదా, రైట్. సో ఫస్ట్ లైన్ అయితే మనం వాడు ఇచ్చిన దాని ప్రకారం మొత్తం డయాగ్రామ్ అనేది డ్రా చేసాం. నెక్స్ట్ వాడు క్లూస్ ఇస్తాడు. ఓకే, క్లూస్ ఎప్పుడు పక్కన ఒక నోట్ దగ్గర రాసుకోండి. ఎందుకు అంటే మనకి ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది ఇస్తే ఓకే, ఎగ్జాక్ట్ ప్లేస్ ఇచ్చాడు అనుకోండి వీటిల్లో మనం రాసేయచ్చు. ఎగ్జాక్ట్ ప్లేస్ ఇవ్వలేదనుకోండి, పక్కన రాసుకొని తర్వాత వాటిని ఎవాల్యుయేట్ చేసి మనం వాటి ప్లేసెస్ ఏంటి అనేది ఫిక్స్ చేస్తాం అనమాట. సో క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చేసే కొద్దీ మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతుంది. ఫస్ట్ ఏం ఇచ్చాడు? కెమిస్ట్రీ ఈజ్ రైట్ ఆఫ్ ఫిజిక్స్. కెమిస్ట్రీ ఈజ్ రైట్ ఆఫ్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్కి రైట్లో కెమిస్ట్రీ ఉంది అని చెప్పి ఇచ్చేసాడు. అసలు ముందు ఫిజిక్స్ ఎక్కడుందో తెలుసా మనకి? తెలీదు. అంటే వీటిలో ఫిజిక్స్ ఎక్కడుందో తెలియదు. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఫిజిక్స్కి రైట్లో కెమిస్ట్రీ ఉంది, అవునా? ఇది రైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫిజిక్స్ పెట్టామనుకోండి, ఇక్కడ కెమిస్ట్రీ ఉన్నా ఫిజిక్స్కి రైట్లో ఉన్నట్టే, ఇక్కడున్న రైట్లో ఉన్నట్టే, ఇక్కడున్న రైట్లో ఉన్నట్టే, ఇక్కడున్న రైట్లో ఉన్నట్టే. ఇక్కడ పెట్టామనుకోండి, కెమిస్ట్రీ ఇక్కడ ఉండదు. ఎందుకు? ఇక్కడ ఉంటే కెమిస్ట్రీ లెఫ్ట్ అయిపోద్ది. అంటే ఈ 3 ప్లేసెస్లో కెమిస్ట్రీ ఉండొచ్చు. ఇక్కడ ఫిజిక్స్ ఉందనుకోండి, ఈ 2 ప్లేసెస్లో ఉండొచ్చు. ఫిజిక్స్ ఇక్కడ ఉంటే ఈ 2 ప్లేసెస్లో ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఫిజిక్స్ ఉండదు. ఎందుకు? ఇక్కడ ఫిజిక్స్ పెడితే కెమిస్ట్రీకి ప్లేస్ ఉండదు కాబట్టి. సో ఇప్పుడు ఫిజిక్స్ అనేది ఈ 4 ప్లేసెస్లో ఎక్కడైనా ఉండొచ్చు కదా, కానీ మనం ఎక్కడుందనేది తెలీదు. సో తెలియదు కాబట్టి ఇక్కడ నోట్ దగ్గర రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫిజిక్స్కి రైట్లో కెమిస్ట్రీ ఉంది అని. వాడు ఇమ్మీడియట్ రైట్ అని కానీ రైట్ సైడ్ సెకండ్ ప్లేస్ అని కానీ ఏమీ ఇవ్వలేదు మనకి. సో రైట్లో ఉందని ఇచ్చాడు కాబట్టి జస్ట్ రైట్లో, ఫిజిక్స్కి రైట్లో, ఫిజిక్స్ కదా పిహెచ్పి అని రాద్దాం, ఫిజిక్స్కి రైట్లో కెమిస్ట్రీ ఉందని చెప్పేసి రాసుకున్నాం. నెక్స్ట్ చూడండి,
కెమిస్ట్రీ ఈజ్ రైట్ ఆఫ్ ఫిజిక్స్, విచ్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇక్కడ విచ్ అంటే ఏంటి, ఫిజిక్స్ అనే అర్థం. ఎందుకు ఫిజిక్స్కి పక్కనే విచ్ ఈజ్ అన్నాడు అంటే ఈ విచ్ అనేది ఫిజిక్స్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఈ ఫిజిక్స్ అంట లెఫ్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, స్టాటిస్టిక్స్కి లెఫ్ట్లో ఉందంట. అగైన్ మనకి స్టాటిస్టిక్స్ ఎక్కడుందో తెలుసా, తెలీదు. సో మళ్ళీ దీన్ని కూడా ఒక పక్కన రాసుకుందాం. స్టాటిస్టిక్స్కి ఫిజిక్స్ అనేది లెఫ్ట్లో ఉంది, ఇది రైట్ కదా, ఇది లెఫ్ట్ కదా, సో ఫిజిక్స్ అనేది లెఫ్ట్లో ఉంది. నెక్స్ట్, దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 3 books బిట్వీన్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ. కెమిస్ట్రీ అండ్ బయాలజీకి మధ్యలో కరెక్ట్గా 3 పుస్తకాలు ఉన్నాయంట. అసలు ఇక్కడ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, 5 పుస్తకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు కెమిస్ట్రీకి బాటనీకి మధ్యలో 3 పుస్తకాలు ఉన్నాయనుకోండి, అప్పుడు కెమిస్ట్రీ బాటనీ ఈ 2 ప్లేసెస్ని ఆక్యుపై చేయాలి కదా. మొత్తం 5 పుస్తకాలు కెమిస్ట్రీకి బయాలజీకి మధ్యలో 3 books ఉన్నాయి అన్నాడు. అంటే ఈ 2 ప్లేసెస్లో కెమిస్ట్రీ అండ్ బయాలజీ అనేది ఉండాలి. బట్ కెమిస్ట్రీ బయాలజీ ఇట్లా ఉన్న రెండిటికి మధ్యలో 3 books ఉన్నట్లే, బయాలజీ కెమిస్ట్రీ ఇలా ఉన్న ఆ రెండిటికి మధ్యలో 3 books ఉన్నట్లే. ఇప్పుడు మనం ఇక్కడ కెమిస్ట్రీని రాయాలా బయాలజీని రాయాలా మనకి తెలీదు. కానీ ఇక్కడ మనం పైన చూసినట్లయితే ఇక్కడ కెమిస్ట్రీ అనేది ఒకటి వచ్చింది. ఓకే, కెమిస్ట్రీ అన్న వర్డ్ వచ్చింది. ఇక్కడ కెమిస్ట్రీ, ఇది బయాలజీ కెమిస్ట్రీ. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కెమిస్ట్రీ ఫిజిక్స్కి ఎటువైపు ఉంది, కెమిస్ట్రీ ఫిజిక్స్కి రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు మనం కెమిస్ట్రీ ఇక్కడ రాసామనుకోండి, ఇక్కడ ఫిజిక్స్ రాయాలి, అవునా. అప్పుడు ఫిజిక్స్కి కెమిస్ట్రీ ఎటువైపు అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ అయిపోతుంది. కానీ ఫిజిక్స్కి కెమిస్ట్రీ ఎటువైపు ఉండాలి, ఫస్ట్ క్లూ ప్రకారం రైట్ సైడ్ ఉండాలి. సో ఇట్లా మనం రాయలేము. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఫిజిక్స్ ఇక్కడ రాసినా ఫిజిక్స్కి కెమిస్ట్రీ రైట్ సైడ్ ఉంటుంది. సో ఇది కరెక్ట్ అనమాట. సో ఈ 2 books ప్లేసెస్ అనేవి మనకు తెలిసినాయి కదా. సో రాస్తున్నాను చూడండి, బయాలజీ కెమిస్ట్రీ. సో ఈ 2 books ప్లేసెస్ అనేవి మనకి తెలిసినాయి. నెక్స్ట్ క్లూ చూడండి, దేర్ ఈజ్ ఓన్లీ 1 book బిట్వీన్ స్టాటిస్టిక్స్ అండ్ బాటనీ. స్టాటిస్టిక్స్కి బాటనీకి ఇక్కడ రాస్తాను, స్టాటిస్టిక్స్కి బాటనీకి మధ్యలో కరెక్ట్గా 1 book ఉండాలి అని చెప్పించాడు. అంటే ఇలా రాసినా 1 book ఉంటుంది, ఇలా రాసినా కానీ 1 book ఉంటుంది, అవునా. రైట్. ఇప్పుడు ఇది కరెక్టా అనేది మనం ముందున్న క్లూస్ని బేస్ చేసుకొని రాసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే మిగిలిన 3 పుస్తకాలే, స్టాటిస్టిక్స్ బాటనీ ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకా మిగిలిన పుస్తకం ఏది, ఫిజిక్స్. అంటే ఈ రెండింటికి మధ్యలో ఒక పుస్తకం ఉందంటే అది ఫిజిక్సే అయి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇది కరెక్టా అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సెకండ్ క్లూ చూసినట్లయితే ఫిజిక్స్కి స్టాటిస్టిక్స్ ఎటువైపు ఉంది, రైట్ సైడ్ ఉంది. అప్పుడు మనం ఇది రాసామనుకోండి, ఫిజిక్స్కి స్టాటిస్టిక్స్ లెఫ్ట్ సైడ్ అయిపోతుంది, అంటే ఇలా రాయకూడదు. ఇది చూసినట్లయితే ఫిజిక్స్కి స్టాటిస్టిక్స్ రైట్ సైడ్ ఉంది, అంటే ఇలా రాయాలి అని చెప్పి అర్థం అన్నమాట. బోటనీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్. ఓకే, వాడు కరెక్ట్గా 5 books అడిగాడు, మన 5 books అరేంజ్ అయిపోయాయి. క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ ఏం చేయాలి, మొత్తం ఎన్ని ప్లేసెస్ మనం అరేంజ్ చేయాల్సినవి అని చూసుకొని అన్ని గీతలు అనేవి పెట్టుకుంటాం. తర్వాత డైరెక్షన్స్ రాసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ అని ఇచ్చాడు కాబట్టి సో ఇది లెఫ్ట్ టు రైట్ అనమాట. తర్వాత వాడు ఇచ్చిన క్లూస్లో ఏదైనా ఒక పొజిషన్ని ఫిక్స్ చేసుకోవాలి. అంటే వాడు సపోజ్ ఫిజిక్స్ అనేది మిడిల్లో ఉందని ఇచ్చేసాడు అనుకోండి, ఇక్కడ ఫిజిక్స్ రాసుకుంటాం. అలా ఇవ్వలేదు అనుకోండి, పక్కన రాసుకొని మనం వాడు ఇచ్చిన క్లూస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్లేసెస్ అనేవి ఈజీగా అరేంజ్ చేసేయచ్చు అనమాట. సో వాడు ఇచ్చిన బుక్స్ని అయితే మనం ఇప్పుడు అరేంజ్ చేసేసాం కదా. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, విచ్ బుక్ ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద సెకండ్ బుక్ టు ద రైట్ ఆఫ్ ఫిజిక్స్. మళ్ళీ ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు కదా. సో ఇట్లాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇలా పెద్దగా అడిగినప్పుడు లాస్ట్లో ఏముందో చూడండి, ఫిజిక్స్ ఉంది, అవునా. సో ఇప్పుడు మనం ఫిజిక్స్ దగ్గర ఉన్నాం, రైట్.
ఫిజిక్స్కి ముందు ఏ డైరెక్షన్ ఉంది, రైట్ అని ఉంది. అంటే ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూడాలి. ఫిజిక్స్కి ఎటు చూడాలి, రైట్ సైడ్ చూడాలి. రైట్కి ముందు రైట్ సైడ్ ఎన్నో చూడాలి, సెకండ్ బుక్ అని ఉంది. అంటే రైట్ సైడ్ సెకండ్ బుక్. రైట్ సైడ్ సెకండ్ బుక్ ఏంటి, కెమిస్ట్రీ. సో ఇప్పుడు మీరు కెమిస్ట్రీ దగ్గరకు వచ్చేయండి. ఇంకా మీకు ఫిజిక్స్తో పని లేదు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, కెమిస్ట్రీ దగ్గర ఉన్నారు. దానికి ముందు ఏముంది, నెక్స్ట్ డైరెక్షన్ లెఫ్ట్ అని ఉంది. అంటే ఇప్పుడు కెమిస్ట్రీకి ఎటు చూడాలి, లెఫ్ట్లో చూడాలి. లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏమని ఉంది, ఇమ్మీడియట్ లెఫ్ట్ అని ఉంది. ఇమ్మీడియట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం. ఇమ్మీడియట్ అంటే ఏంటి, వెంటనే ఆర్ పక్కనే అని కదా. సో ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉన్న బుక్ ఏంటి, స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ దగ్గరకు ఉండండి. విచ్ బుక్ అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, స్టాటిస్టిక్స్ దగ్గర ఉన్నాం. అంటే ఆన్సర్ ఏంటి, స్టాటిస్టిక్స్. సో ఇలా ఈజీగా మనం పెట్టేయచ్చు అనమాట. ఇందులో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఇంకా మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం కదా, అవి సాల్వ్ చేసేటప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. GHPDNL ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్ ఆన్ ఏ రైల్వే ప్లాట్ఫామ్. ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద GHPDL అనేవాళ్ళు కూర్చున్నారంట. ఓకే, సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ లైన్ బట్టి మనకు తెలిసిపోతుంది కదా. 1 2 3 4 5 5గురు ఉన్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, 5 లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం, ఎందుకంటే వాళ్ళనే కదా అరేంజ్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, డైరెక్షన్. ఇప్పుడు మీరు క్వశ్చన్ చదివినట్లయితే క్వశ్చన్లో ఎక్కడ మనకి డైరెక్షన్ అనేది ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు మనకి నచ్చింది తీసుకోవచ్చు. అంటే ఫేసింగ్ నార్త్ తీసుకోవచ్చు, ఫేసింగ్ సౌత్ తీసుకోవచ్చు. బట్ మోస్ట్ కేసెస్లో ఏంటంటే ఫేసింగ్ నార్త్ తీసుకుంటారు, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుందని. ఫేసింగ్ నార్త్ అనుకో, మన రైట్ అవుతుంది, మన లెఫ్ట్ అవుతుంది. ఓకే, సో అందుకని ఫేసింగ్ నార్త్ అనేది తీసుకుంటున్నాను నేను. లేదు మేడం నాకు ఫేసింగ్ సౌత్ ఈజీగా వస్తుంది, ఈ ఫేసింగ్ సౌత్లో ఇటువైపు లెఫ్ట్ ఇటువైపు రైట్ కదా, సో ఫేసింగ్ సౌత్ నాకు చాలా ఈజీ అంటే మీరు అలా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎలా తీసుకున్నా దాని క్లూస్ని మనం ఈ లెఫ్ట్ రైట్ని బేస్ చేసుకొని పెడితే మాత్రం చాలు. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ప్లేసెస్ రాసేసాము అండ్ డైరెక్షన్స్ కూడా ఫిక్స్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, క్లూస్ ఏమి ఇచ్చాడో చూడాలి. G and H సిట్ టుగెదర్ అన్నాడు. G and H ఎలా కూర్చున్నారంట, టుగెదర్ అంటే కలిసి కూర్చున్నారు. ఓకే, సో ఇప్పుడు కలిసి కూర్చున్నారంటే ఫస్ట్ అసలు G ఎక్కడ కూర్చున్నాడో తెలుసా, తెలీదు. H తెలుసా, తెలీదు. వాళ్ళు కలిసి కూర్చున్నారంటే ఇలా కూర్చోవచ్చు, ఇలా కూడా కూర్చోవచ్చు కదా. సో ఈ రెండిట్లో వాళ్ళు ఎలా కూర్చున్నారని మనకు తెలియదు. సో ఫస్ట్ పాయింట్ రాసుకున్నా. అంటే ఈ 2 పాసిబుల్ కేసెస్ అనేవి ఉన్నాయి. ఇలా కూర్చున్నా కలిసి కూర్చున్నారనే అంటాం, ఇలా కూర్చున్నా కలిసి కూర్చున్నారనే అంటాం కదా. సో ఆ 2 రాసుకున్నాం. నెక్స్ట్ చూడండి, P and D సిట్ టుగెదర్. మళ్ళీ సెకండ్ పాయింట్ కూడా P, D సిట్ టుగెదర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ 2 కేసెస్లో వాళ్ళు ఎలా అయినా కూర్చుండొచ్చు, మనకు తెలీదు. నెక్స్ట్ L సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ G. థర్డ్ పాయింట్ చూడండి, Gకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో. ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ పక్కన ఎవరు కూర్చున్నారు, L కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసింది చూడండి మనకి. ఇది చూసినట్లయితే GH ఉంది, ఇక్కడ HG ఉంది. ఓకే, Gకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు రావాలి, L రావాలి. ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, Gకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు వచ్చారు, H వచ్చారు, కానీ ఎవరు రావాలి, L రావాలి. అంటే వీళ్ళు ఇలా కూర్చోకూడదు, ఇలా కూర్చోవాలి. ఇలా కూర్చున్నారనుకోండి, Gకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో L రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. సో ఇక్కడ కింద రాస్తున్నాను చూడండి, GHL. సో వీళ్ళు ముగ్గురు ఇలా కూర్చున్నారని అయితే తెలుసు, కానీ ఈ LGH ఇక్కడున్నారా అనేది మనకి తెలీదు, అందుకే నేను కింద రాశాను. ఓకే, నెక్స్ట్ క్లూ చూడండి. ఈ క్లూ ద్వారా మనం రాసేసాము, దీని ద్వారా కూడా రాస్తాం కాబట్టి నేను స్ట్రైక్ చేసేసాను, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ D and H డు నాట్ సిట్ టుగెదర్. DH పక్కనే కూర్చోకూడదంట, DH పక్కనే ఉండకూడదు. నెక్స్ట్ P ఈజ్ టు ద రైట్ ఆఫ్ L. P ఈజ్ టు ద రైట్ ఆఫ్ L. ఫిఫ్త్ది ఏంటి, Lకి రైట్లో P ఉండాలి అని చెప్పేసి ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ 3 ప్లేసెస్ ఫిక్స్ చేస్తాం, ఇంకా క్లూస్ అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 3 ప్లేసెస్ ఫిక్స్ చేసాం, అవునా. ఈ 5th పాయింట్ని చూస్తే Lకి రైట్లో ఎవరు ఉండాలి, P ఉండాలి, రైట్. Lకి రైట్లో P ఉండాలి. ఇక్కడ కూడా P ఉంది చూడండి. మిగిలిన మొత్తం 5గురు, వీళ్ళ 3 ఉన్నారు, మిగిలింది 2 ఎవరు, P, D. ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం అరేంజ్ చేయాలి.
ఇటువైపు అరేంజ్ చేయాలా ఇటువైపు అరేంజ్ చేయాలా అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ 5th పాయింట్లో ఎల్కి పి రైట్ సైడ్ ఉండాలి అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ పిడి ఇటు సైడ్ వచ్చారనుకో, వాళ్ళిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసే కూర్చోవాలి. ఇటు సైడ్ పెట్టామనుకోండి, ఎల్కి పి ఎటువైపు ఉంటాడు, లెఫ్ట్ సైడ్ ఉంటాడు. కానీ ఎటువైపు ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. అంటే ఇటు సైడ్ మనం వాళ్ళని రాయకూడదు, ఇటు సైడ్ రాయాలి. ఇప్పుడు పిడి రాయాలా డిపి రాయాలా? ఇక్కడ మనం 4th పాయింట్ చూసినట్లయితే డిహెచ్ పక్క పక్కనే ఉండకూడదు అని ఇచ్చాడు. కానీ ఇక్కడ హెచ్ ఉంది, అంటే పక్కన ఎవరు రాకూడదు, డి రాకూడదు. అప్పుడు ఈ రెండిట్లో మనం ఏది రాసుకోవాలి, ఇది రాయాలి. ఎందుకు, డిహెచ్ పక్క పక్కనే ఉండకూడదు అన్నారు కాబట్టి సో పిడి అనేది రాస్తున్నాం. 5 బుక్స్ వచ్చేసాయి కదా, సో అవే రాస్తున్నాను చూడండి, LGHPD. సో ఈ 5 మెంబర్స్ని మనం వచ్చిన క్లూస్ని బేస్ చేసుకొని ఇలా అరేంజ్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, హూ సిట్స్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ పి. పికి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నాడు. పికి ఇది రైట్, ఇది లెఫ్ట్. ఓకే, ఇప్పుడు ఇటువైపు చూడాలి. ఇమ్మీడియట్ లెఫ్ట్ అన్నాడు. ఇమ్మీడియట్ అంటే ఏంటి, పక్కనే అని అర్థం. పికి లెఫ్ట్లో పక్కనే ఎవరున్నారు, హెచ్ ఉంది. సో మన ఆన్సర్ ఏంటి, హెచ్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7 ఫ్రెండ్స్ CTLFER and G, మొత్తం 7 అని ఇచ్చేసాడు. ఫ్రెండ్స్ 1 2 3 4 5 6 7. సో 7 ఫ్రెండ్స్ అన్నాడు కాబట్టి 7 ప్లేసెస్ రాసుకున్నా నేను. నెక్స్ట్, సిట్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎలా కూర్చున్నారంట, లెఫ్ట్ టు రైట్ ఆన్ ఏ బెంచ్ ఇన్ ఏ క్లాస్ రూమ్. ఒక క్లాస్ రూమ్లో లెఫ్ట్ నుంచి రైట్కి 7 కూర్చున్నారని ఇచ్చేసాడు. ఫస్ట్ మనం చేయాల్సింది ఎన్ని ప్లేసెస్ రాసేసుకున్నాం. నెక్స్ట్ డైరెక్షన్స్, అవి కూడా రాసేసుకున్నాం. నెక్స్ట్ క్లూస్ కదా మనం చూడాల్సింది. క్లూస్ ఏమి ఇచ్చాడు చూడండి, సి ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఏమని ఇచ్చాడు, సి ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్కి రైట్లో సి ఉంది అని ఇచ్చాడు. కానీ రైట్లో ఎన్నో ప్లేస్లో ఉందని ఇవ్వలేదు కదా, సో పక్కన రాసా, ఎందుకంటే అసలు మనకి ఎఫ్ ఎక్కడ ఉందో తెలియదు. నెక్స్ట్ క్లూ చూడండి, ఎఫ్ ఈజ్ ఎట్ వన్ ఎండ్. ఎఫ్ ఎక్కడుందంట, ఒక ఎండ్లో ఉంది. ఇది ఒక ఎండ్, ఇది ఒక ఎండ్, అవునా? సో ఇప్పుడు ఎఫ్ని ఇక్కడ రాసామనుకోండి, సపోజ్ సి అనేది రైట్లో ఉండాలి కాబట్టి ఈ ప్లేసెస్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది అనుకోవచ్చు. అదే ఎఫ్ని ఇక్కడ రాసామనుకోండి, రైట్ సైడ్ ఇంకెవరైనా ఉన్నారా, ఎవరూ లేరు. సి ఇక్కడ రాస్తే అది ఏమవుతుంది, సిఎఫ్కి లెఫ్ట్లో ఉన్నట్టు అవుతుంది. అప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందా, చేయట్లేదు. సో ఎఫ్ ఎక్కడ రాయాలి, ఖచ్చితంగా ఎఫ్ ఇక్కడ రాయాలి. సో ఎఫ్ పొజిషన్ అనేది ఫిక్స్ అయిపోయింది. సెకండ్ పాయింట్ మనం ఆల్రెడీ ప్లేస్ రాసేసాం కాబట్టి ఇంక ఇక్కడ నోట్లో రాయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్, ఈ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఇక్కడ చూడండి, ఈ ఈజ్ 4th టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఆర్కి లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కదా, లెఫ్ట్ సైడ్ 4th ప్లేస్లో 1 2 3 4, ఈ 4th ప్లేస్లో ఎవరున్నారు, ఈ ఉంది. ఓకే, అదే కదా ఇచ్చింది. బట్ ఈ ఈ ఎక్కడుంది, ఆర్ ఎక్కడుంది అనేది మనకి ఇక్కడ తెలియదు కాబట్టి మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్, ఎల్ ఈజ్ 3rd టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి రైట్ సైడ్ 3rd ప్లేస్లో ఎల్ ఉంది అని ఇచ్చాడు. ఎఫ్ ఎక్కడుందో మనకు తెలుసా, తెలుసు. సో ఎఫ్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఎల్ రాసుకోవచ్చు కదా, ఎఫ్కి రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ 3rd ప్లేస్లో ఎల్ ఉంది, 1 2 3. సో ఇక్కడ ఎవరున్నారు, ఎల్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ ఎల్ రాసేసాం కాబట్టి ఇంకా క్లూ ఇక్కడ మనం రాసుకోక్కర్లే. ఎందుకు, మనం ఏదైతే ఇక్కడ ఫిక్స్ చేయడానికి అవకాశం లేదో తర్వాత చూడడానికి ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్, ఓన్లీ ఈ ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ జీ. ఎల్కి జీకి మధ్యలో ఈ ఉందంట. ఇలా ఉన్నా కానీ ఎల్కి జీకి మధ్యలో ఈ ఉంది అంటాం, ఇలా ఉన్నా కానీ ఎల్కి జీకి మధ్యలో ఈ ఉంది అంటాం. సో ఇప్పుడు ఇలా రాయాలా ఇలా రాయాలా అనేది మనకి తెలియదు. సో పక్కన రాసుకుందాం. ఓకే, నెక్స్ట్, సి ఈజ్ నాట్ ఎడ్జసెంట్ టు ఎల్. సి ఎక్కడ లేదంట, సిఎల్ పక్కన లేదు. ఎడ్జసెంట్ అంటే పక్కన కదా, సి పక్కన ఎల్ రాకూడదు, ఎట్ సైడ్ రాకూడదు. ఓకే, ఇవి మనకి ఇచ్చిన క్లూస్. ఇప్పుడు క్లూస్ని అబ్జర్వ్ చేద్దాం.
ఫస్ట్ క్లూ చూసామంటే ఎఫ్కి రైట్ సైడ్లో సి ఉండాలి. అంటే సి ఇక్కడ 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 ఈ ఎక్కడైనా ఉండొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనం పెట్టలేము. సెకండ్ క్లూ చూడండి, ఆర్కి రైట్ సైడ్ ఫోర్త్ ప్లేస్, లెఫ్ట్ సైడ్ కదా, ఆర్కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ప్లేస్లో ఈ రావాలి. సపోజ్ ఆర్ ఇక్కడ రాసామనుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ప్లేస్ ఉంటుందా? ఉండదు. ఇక్కడ రాసామనుకోండి, లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ప్లేస్ ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, 2 ఉన్నాయి. ఆర్ ఇక్కడ రాయలేము, ఎందుకు? ఆల్రెడీ ఎల్ ఉంది కాబట్టి. ఆర్ ఇక్కడ రాసామనుకోండి, లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ప్లేస్ ఉంటుందా? 1 2 3 ఫోర్త్ లేదు, ఎఫ్ ఉంది. సో ఇక్కడ రాయకూడదు. అంటే ఆర్ ఇక్కడ రాయొచ్చు లేదా ఇక్కడైనా రాయొచ్చు. ఈ 2 ప్లేసెస్లో ఆర్ అనేది మనం రాయొచ్చు. ఓకే, ఆర్ ఇక్కడ రాసామనుకోండి, 1 2 3 4 ఫోర్త్ ప్లేస్లో ఎవరు వస్తారు? ఈ వస్తుంది. ఆర్ ఇక్కడ రాసామనుకోండి, 1 2 3 4 ఫోర్త్ ప్లేస్లో ఈ వస్తుంది. సో ఈ రెండిట్లో ఎక్కడైనా రాయొచ్చు. సెకండ్ దాన్ని బేస్ చేసుకొని మనం ఆర్కి ఈ 2 ప్లేసెస్ ఇచ్చేసాం. అంటే ఈ రెండిట్లో ఇప్పుడు ఎక్కడ రాయాలనేది కనుక్కుందాం. నెక్స్ట్ చూడండి, ఎల్కి జీకి మధ్యలో ఈ ఉండాలని ఇచ్చేసాడు. ఎల్కి జీకి మధ్యలో ఈ ఉండాలంటే ఎల్ పక్కనే ఈ ఉందా లేదా? ఎల్కి జీకి మధ్యలో ఈ ఉంది అంటే ఎల్కి పక్కనే ఈ ఉంది. అంటే ఎల్కి ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఈ ఉండాలి. అదే ఇటు సైడ్ పెట్టామనుకోండి, ఈ ఆర్ వెళ్ళిపోద్ది కదా ప్లేసెస్ దాటి, అంటే ఇటువైపు పెట్టకూడదు. ఎల్కి ఈ ఇటువైపు పెట్టాలి. సో ఎల్కి జీకి మధ్యలో ఈ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ జీ అనేది ఇక్కడ ఉన్నట్టు. సో ఈ ఇక్కడ ఉందంటే ఆర్ ఎక్కడికి రావాలి? 1 2 3 4 కాబట్టి ఆర్ అనేది ఇక్కడ రావాలి. ఎందుకు? ఆర్కి లెఫ్ట్ సైడ్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. 1 2 3 ఫోర్త్ ప్లేస్లో ఈ ఉన్నట్టు. ఓకే, సో ఈ పొజిషన్స్ అన్నీ మనం రాసేసాం. ఇంకా 2 ఉన్నాయి. ఓకే, ఎవరి కోసం ఆ 2? ఐ థింక్ మిగిలింది టీ అండ్ ఎల్, అంతే కదా? రైట్, ఎల్ రాసాం. టీ అండ్ సి టీ కదా. ఇక్కడ ఈ కండిషన్ ఫినిష్, ఈ కండిషన్ కూడా ఫినిష్. ఇంకా ఈ 2 ఉన్నాయి. ఓకే, ఫస్ట్ చూస్తే ఎఫ్కి రైట్ సైడ్ సి ఉండాలి. సి ఇక్కడ రాసినా ఇక్కడ రాసినా రైట్ సైడే అవుతుంది. సో దీనివల్ల మనకి ఇంకా యూజ్ లేదు. ఇప్పుడు ఇది చూడండి, సికి పక్కన ఎల్ ఉండకూడదు, అవునా? సికి పక్కన ఎల్ ఉండకూడదు. ఇప్పుడు సి ఇక్కడ రాసామనుకోండి, ఎల్ పక్కనే ఉంటుంది. అంటే సి ఇక్కడ రాయకూడదు, సి ఇక్కడ రాయాలి. అప్పుడు సికి ఎల్ పక్కన ఉన్నట్ట లేనట్టే కదా. ఇంకా మిగిలింది టీ కాబట్టి టీ రాసేస్తాం. సో అలా అరేంజ్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే పర్లేదు, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు ఏం చేసాం? వాడు ఇచ్చిన వాటి ప్రకారం అరేంజ్ చేసేసాం. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి. హూ ఈజ్ అడ్జసెంట్ టు టీ? టీకి పక్కన ఎవరున్నారు? సో టీకి పక్కన ఎవరున్నారు? సి ఉంది, ఎల్ ఉంది. ఆప్షన్లో చూడండి, సి అండ్ ఎల్, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్? ఈకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. ఈకి ఎఫ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒకళ్ళే కదా. సో ఓన్లీ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 persons A, B, C, D, E are standing in a row facing south. ఓకే, 5 persons ఉన్నారంట, ఏ బి సి డి ఈ అని చెప్పేసి. వాళ్ళు ఒక రోలో నిల్చున్నారు, సౌత్ని ఫేస్ చేస్తా. చూడండి, ఇప్పటి వరకు మనం నార్త్ని ఫేస్ చేస్తా రాసాం, ఇప్పుడు సౌత్ని ఫేస్ చేస్తా రాయాలి. మొత్తం 5 persons కాబట్టి సో ఫస్ట్ ఏం చేయాలి? 5 ప్లేసెస్ అనేవి మనం రాసుకోవాలి. ఫేసింగ్ సౌత్ అని ఇచ్చాడు, నెక్స్ట్ డైరెక్షన్స్ కదా రాయాలి. ఫేసింగ్ సౌత్ అని ఇచ్చాడు కాబట్టి ఇది రైట్ అవుతుందా లెఫ్ట్ అవుతుందా? ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? క్లూస్ ఏమి ఇచ్చాడు అనేవి చూడాలి. ఓన్లీ బి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏ అండ్ ఈకి మధ్యలో బి మాత్రమే ఉందంట. ఏ అండ్ ఈకి మధ్యలో బి మాత్రమే ఉంది. అంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, అవునా? ఎలా అయినా ఉండొచ్చు. సో ఈ 2 కేసెస్లో ఏంటి అనేది మనకు తెలీదు. నెక్స్ట్ ఇంకా క్లూస్ చూద్దాం. సి ఈజ్ ఇమ్మీడియట్ రైట్ టు ఈ. ఈకి ఇమ్మీడియట్ రైట్లో సి ఉండాలి. రైట్ ఎటు? ఇటువైపు. సో ఇక్కడ ఈ ఉంది కదా, ఆల్రెడీ ఇది చూద్దాం. ఈకి ఇమ్మీడియట్ రైట్లో సి ఉండాలి. ఇప్పుడు ఇది రాసామనుకోండి, ఈకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరున్నట్టు? బి ఉన్నట్టు. మనం సిని రాయగలమా? రాయలేము. సో అప్పుడు ఇది రాయాలి.
ఈ కేసు అనేది మనకి వర్క్ అవ్వదు. ఎందుకు, ఇది రాస్తే ఈకి ఇమ్మీడియట్ రైట్లో సి రాయలేం. సో ఈ 3 ప్లేసెస్ అనేవి ఫిక్స్ అయ్యాయి కదా. ఈకి ఇమ్మీడియట్ రైట్లో సి ఉందన్నాడు కాబట్టి సి కూడా రాసేసాం. ఇంకా మిగిలింది డి. డిని మనం ప్లేస్ చేస్తే ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్, అండ్ డి ఈజ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ టు ఏ. ఏకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారంట, డి ఉన్నాడని ఇచ్చేసాడు. సో వాడు ఇచ్చిన క్లూస్ని బేస్ చేసుకొని మనం రాస్తాం కదా. దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి. CEBAD. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, ఆన్ ది బేసిస్ ఆఫ్ అబవ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ట్రూ అని అడుగుతున్నాడు. స్టేట్మెంట్స్ చదువుదాం. బి ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి రైట్లో బి ఉందంట. ఈకి రైట్లో బి ఉందా, ఎస్ ఉంది, అంటే ఇది ట్రూనే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఒక్క స్టేట్మెంటే ట్రూ అవుతుంది. మనకి లక్కీగా ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయింది కాబట్టి మిగతావి చూడక్కర్లేదు నార్మల్గా అయితే. ఓకే, ఎగ్జామ్లో అయితే మిగతా స్టేట్మెంట్స్ చూడక్కర్లేదు, అది ఆప్షన్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. బట్ ఇక్కడ మనం చూద్దాం, అంటే ఇప్పుడు మనం నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి చెక్ చేద్దాం ఇవి ట్రూ అవుతాయా ఫాల్స్ అవుతాయా అని. D is third to the left of B. D is third to the left of B. Bకి లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్లో D ఉందంట, అవునా? Bకి లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్లో D ఉందా, అసలు థర్డ్ ప్లేసే లేదు, అంటే ఇది రాంగ్. నెక్స్ట్, B ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ A. B అనేది ఏకి లెఫ్ట్ సైడ్లో ఉందంట. ఏకి లెఫ్ట్ సైడ్లో ఉందా, B రైట్ సైడ్లో ఉందా, రైట్ సైడ్లో ఉంది, సో ఇది కూడా రాంగ్. A ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ C. సికి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఏ ఉందంట. సికి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, బి ఉంది, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, అంటే మన ఆన్సర్ ఏంటి, ఏ. ఎగ్జామ్లో అయితే ఇలా 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నప్పుడు మనకి ఎక్కడైతే అది ట్రూ అవుతుందో ఇంకా అక్కడితో ఎగ్జామ్ ఆ క్వశ్చన్ కంప్లీట్ చేసేయచ్చు. ఇది జస్ట్ మీకు తెలియడం కోసం అనేది చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అనమాట. అంటే సేమ్ లీనియర్ అరేంజ్మెంట్లోనే ఇందాకల వరకు జస్ట్ ఒక్క లైనే అరేంజ్ చేసాం, అంటే ఏదర్ బుక్స్ని కానీ లేదా మనుషుల్ని కానీ ఫ్రెండ్స్ని కానీ అలా. ఇక్కడ వాళ్ళ లైక్స్ కూడా, అంటే వాళ్ళు ఏ క్యాప్ పెట్టుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చాడు. సో దాన్ని కూడా బేస్ చేసుకొని ఇస్తే, అంటే 2-3 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అనేది ఈ క్వశ్చన్లో మనం తెలుసుకుందాం. ఏ క్వశ్చన్ అయినా కానీ ఫస్ట్ మనం క్వశ్చన్ చదవాలి, తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఎన్ని ప్లేసెస్ మనం డ్రా చేయాలి, మొత్తం ఎంతమంది ఉంటే అన్ని ప్లేసెస్ కదా. క్వశ్చన్ చూడండి, ఫస్ట్ లైన్లోనే ఇచ్చేసాడు. ABCDN and F ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ABCDF అనేవాళ్ళు ఒక రోలో కూర్చున్నారు, అంటే మొత్తం ఎంతమంది ఉన్నట్టు, 6 ఉన్నట్టు. మనం ఏం డ్రా చేయాలి, 6 ప్లేసెస్ డ్రా చేయాలి. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఏం చేయాలి, డైరెక్షన్స్ రాయాలి. సో ఇక్కడ ఈచ్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి ఇక్కడ కండిషన్ స్టార్ట్ చేసేసాడు, అంటే క్లూస్ అనేవి స్టార్ట్ చేశాడు. డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు మనకి. మనం ఏమి ఇవ్వనప్పుడు మనకి నచ్చింది తీసుకుంటాం కదా. సో నేనైతే బేసికల్లీ ఫేసింగ్ నార్త్ తీసుకుంటాను, అప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, క్లూస్ రాయాలి. నెక్స్ట్ చూడండి, ఈచ్ ఆఫ్ దెమ్ ఆర్ వేరింగ్ ఏ డిఫరెంట్ కలర్డ్ క్యాప్. ఈ 6 పర్సన్స్ అంట డిఫరెంట్ కలర్ క్యాప్స్ అనేవి పెట్టుకున్నారంట. బి ఈజ్ సిట్టింగ్ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. లెఫ్ట్ ఎండ్ నుంచి సెకండ్ ప్లేస్లో బి కూర్చున్నారు. లెఫ్ట్ ఎండ్ ఏది, ఇట్ సైడ్ లెఫ్ట్ ఎండ్ కదా. లెఫ్ట్ ఎండ్ నుంచి సెకండ్ ప్లేస్, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, బి ఉన్నారు, అంటే మనకి ఆల్రెడీ ప్లేస్ అనేది ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం పక్కన రాయ అవసరంలా. ఓకే, నెక్స్ట్, అండ్ 2 ప్లేసెస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ వేరింగ్ బ్లూ క్యాప్. ఓకే, బ్లూ క్యాప్ వేసుకున్న అతని లెఫ్ట్లో సెకండ్ ప్లేస్లో బి ఉందంట. సో బ్లూ క్యాప్ వేసుకున్న అతని లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో బి ఉంది, అంటే ఇక్కడ బ్లూ క్యాప్ పర్సన్ ఎక్కడున్నట్టు, ఇక్కడ ఉన్నట్టు. సో ఇప్పుడు చూడండి, బ్లూ క్యాప్ వేసుకున్న పర్సన్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో బి ఉంది. సాటిస్ఫైడా, ఓకే సాటిస్ఫైడ్, ఇది కూడా పక్కన రాయక్కర్లా. ఓకే, నెక్స్ట్, నన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఎట్ ద ఎండ్స్. అంటే ఇప్పుడు చెప్పిన ఈ బ్లూ క్యాప్ వేసుకున్న అతను కానీ బి కానీ ఎండ్స్లో లేరు అంట. మన ఎండ్స్లో కూడా రాయలేదు, రైట్. నెక్స్ట్,
ఈ అండ్ ద పర్సన్ వేరింగ్ గ్రీన్ క్యాప్ ఆర్ ఎడ్జసెంట్ టు ఈచ్ అదర్. గ్రీన్ క్యాప్ వేసుకున్న అతను, ఈ అనే అతను పక్క పక్కనే ఉన్నారు. బట్ వాళ్ళిద్దరు ఎక్కడున్నారు మనకు తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, పక్కన రాసుకోవాలి. ఈ అండ్ గ్రీన్ క్యాప్ పర్సన్. సో వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు కదా, ఇలా ఉండొచ్చు లేదా ఇలా కూడా ఉండొచ్చు. గ్రీన్ క్యాప్ ఈ. ఓకే, వాళ్ళిద్దరు పక్క పక్కనే ఉన్నారు. ఈ రెండిట్లో ఎలా అయినా ఉండొచ్చు. నెక్స్ట్ క్లూ చూడండి. ఎఫ్ ఈజ్ నాట్ వేరింగ్ బ్లూ క్యాప్. ఎఫ్ అనే అతను బ్లూ క్యాప్ వేసుకోవట్లేదు. సో ఇంటూ పెట్టేసి బ్లూ క్యాప్ అని రాసేస్తా సింపుల్గా. నాకు ఇలా అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను రాసాను, మీకు ఎలా అర్థమైతే అలా రాయండి. ఓకే, ఎఫ్ అనే అతను బ్లూ క్యాప్ వేసుకోలేదు. నెక్స్ట్, ఎఫ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. సికి రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఎఫ్ కూర్చున్నాడు. ఓకే, సికి రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఎఫ్ కూర్చున్నాడు. సి ఎక్కడ ఉన్నాడో తెలుసా మనకి? తెలీదు. ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, తెలియదు కదా. సో ఇప్పుడు పక్కన రాద్దాం. సికి రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఎఫ్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఎఫ్ కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్, సి ఈజ్ వేరింగ్ పింక్ క్యాప్. సి ఏ క్యాప్ వేసుకున్నాడు? పింక్ క్యాప్ వేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ 2 క్లూస్ని బేస్ చేసుకొని మనం సి ప్లేస్ని ఫిక్స్ చేయొచ్చు. ఎలా? ఇప్పుడు సి ఇక్కడ పెట్టామనుకోండి, రైట్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఎఫ్ ఉండాలి, అవునా? రైట్ సైడ్ ఇదే కదా, థర్డ్ ప్లేస్ ఏది? 1 2 3, థర్డ్ ప్లేస్లో ఎఫ్ ఉండాలి. ఇక్కడ ఎఫ్ని పెట్టామనుకోండి, ఇక్కడ సెకండ్ క్లూని బట్టి ఏంటి, ఎఫ్ అనే అతను బ్లూ క్యాప్ వేసుకోలేదు అని ఇచ్చాడు, అంటే ఇక్కడ ఎఫ్ ఉండకూడదు. సో ఇక్కడ ఆల్రెడీ బి ఉంది కాబట్టి అక్కడ సి పెట్టలేం. ఇక్కడ సిని పెట్టామనుకోండి, రైట్ సైడ్ థర్డ్ ప్లేస్ 1 2 3, ఇక్కడ ఎఫ్ని పెడతాం. ఒకవేళ ఇక్కడ సి పెడితే ఇక్కడ ఎఫ్ పెడతాం, అంటే పాసిబుల్ ఉంది. ఈ బ్లూ క్యాప్ ప్లేస్లో సి పెట్టామనుకోండి, ఆల్రెడీ సి పింక్ క్యాప్ అని ఇచ్చాడు, అంటే ఇక్కడ సిని పెట్టలేం. సి ఇంకా ఈ 2 ప్లేసెస్లో ఎక్కడ పెట్టినా ఎఫ్ని రాయడానికి మనకి ప్లేస్ ఉండదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, సి ఇక్కడ ఉన్నట్టు, ఎఫ్ ఇక్కడ ఉన్నట్టు. ఓకే, సో ఈ క్లూ అయిపోయింది కాబట్టి కొట్టేస్తున్నా. సి అనే అతను పింక్ క్యాప్ వేసుకున్నాడు, సో పింక్ క్యాప్. ఓకే, ఎఫ్ బ్లూ క్యాప్ వేసుకోలేదు. నెక్స్ట్ క్లూ చూడండి. డి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో డి ఉన్నాడు, అంటే ఇక్కడ ఉన్నాడు, రైట్? డి ఈజ్ నాట్ వేరింగ్ గ్రీన్ ఆర్ పర్పుల్ క్యాప్. నెక్స్ట్ క్లూ రాసిన. డి గ్రీన్ కానీ పర్పుల్ కానీ క్యాప్ వేసుకోలేదంట. ఓకే, ఇంటూ పెట్టా, ఎందుకు? డి వేసుకోలేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ఈజ్ నాట్ వేరింగ్ వైట్ క్యాప్. ఎఫ్ అనే అతను వైట్ క్యాప్ వేసుకోలేదని ఇచ్చేసాడు. ఓకే, అంతే కదా, ఇంకేమైనా ఇచ్చాడా? ఇచ్చాడు. ది పర్సన్స్, ఇక్కడ ఒక లైన్ స్కిప్ చేసేసాం మనం. ది పర్సన్స్ వేరింగ్ పింక్ క్యాప్ అండ్ రెడ్ క్యాప్ ఆర్ ఎడ్జసెంట్ టు ఈచ్ అదర్. పింక్ క్యాప్, రెడ్ క్యాప్ పక్క పక్కనే ఉన్నారని ఇచ్చేసాడు. సో మనకి ఇచ్చిన క్లూస్ ఇవి. ఇంకా మనకి మిగిలిన ప్లేసెస్ అన్నీ 2. ఇంకా ఆ రెండిట్లో ఎవరెవరు రావాలి? ఏ రావాలి అండ్ అలాగే ఈ రావాలి, రైట్? సో వచ్చిన క్లూస్ అన్నీ రాసుకున్నాం కదా, వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ 2 గ్యాప్స్ అనేవి ఫిల్ చేయాలి. మిగిలింది ఎవరు? ఏ అండ్ ఈ. ఇప్పుడు చూడండి క్లూస్, లాస్ట్ క్లూ చూడండి, పింక్ క్యాప్ రెడ్ క్యాప్ పక్క పక్కనే ఉండాలని ఇచ్చాడు. సో ఇక్కడ ఆల్రెడీ పింక్ క్యాప్ వచ్చేసింది, రెడ్ క్యాప్ రావాలి, ఇటువైపు ఆల్రెడీ బ్లూ క్యాప్ ఆక్యుపైడ్. సో ఇంకా బి కదా మిగిలింది. సో బి ఏం వేసుకున్నాడు? రెడ్ క్యాప్ వేసుకున్నాడు. నెక్స్ట్, ఎఫ్ అనే అతను వైట్ క్యాప్ వేసుకోలేదు. ఓకే, అతను ఏం క్యాప్ వేసుకున్నాడని మనకు తెలీదు. బ్లూ క్యాప్ కూడా వేసుకోలేదు. ఇక్కడ చూసినట్లయితే ఎఫ్ బ్లూ క్యాప్ వేసుకోలేదు, వైట్ క్యాప్ వేసుకోలేదు, రైట్? అతను వేసుకున్న క్యాప్ కావాలి కాబట్టి ఆ 2 మనకి యూజ్ అవ్వవు. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చాడు? డి గ్రీన్ ఆర్ పర్పుల్ క్యాప్ 2 వేసుకోలేదు. ఏం క్యాప్ వేసుకోలేదు? గ్రీన్ వేసుకోలేదు, పర్పుల్ వేసుకోలేదు. ఇక్కడ చూడండి, మొత్తం మనకి కలర్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి? గ్రీన్ ఉంది, మిగిలిన కలర్స్ పర్పుల్ ఉంది, వైట్ ఉంది. ఇంకా మిగిలిన క్యాప్స్ అన్నీ కలర్స్ అన్నీ ఆక్యుపైడ్ కదా. సో గ్రీన్, పర్పుల్, వైట్ ఈ 3 ప్లేసెస్లో రావాలి. డి అనే అతను గ్రీన్, పర్పుల్ 2 వేసుకోవాలి. అంటే ఏ కలర్ క్యాప్ వేసుకున్నాడని? వైట్ కలర్ క్యాప్.
సో డి వైట్ క్యాప్ వేసుకున్నాడు. వైట్ ఆల్రెడీ డి వేసుకున్నాడు. ఇంకా మిగిలింది ఏంటి? గ్రీన్, పర్పుల్. ఇక్కడ గ్రీన్, పర్పుల్ రాయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ రాసేసామనుకోండి, ఇక్కడ ఆల్రెడీ ఎఫ్ ఉంది కాబట్టి మనం ఈని రాయలేం. సో అప్పుడు ఎఫ్ ఏ కలర్ క్యాప్ వేసుకున్నట్టు? గ్రీన్ క్యాప్. మిగిలింది పర్పుల్ క్యాపే కదా, సో పర్పుల్ క్యాప్. ఇప్పుడు చూడండి, గ్రీన్ క్యాప్ ఈ పక్క పక్కనే ఉండాలి. సో గ్రీన్ క్యాప్ ఈ పక్క పక్కనే ఉండాలి కాబట్టి ఈ ఇక్కడ రాసాం. మిగిలింది ఏ కాబట్టి ఏని ఇక్కడ రాసేస్తాం. ఓకే, సో ఇప్పుడు వాడు ఇచ్చిన ప్లేసెస్ అయితే మనం అరేంజ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? వాడు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. హూ ఈజ్ వేరింగ్ వైట్ క్యాప్? వైట్ క్యాప్ ఎవరు వేసుకున్నారు? డి. సో ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, సి సిట్స్ ఎడ్జసెంట్ టు అంటే సి పక్కన ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? ద పర్సన్స్ వేరింగ్ క్యాప్స్ అంటే సి పక్కన ఉన్న వాళ్ళు వేర్ చేసిన క్యాప్ ఏంటి అని అడుగుతున్నాడు. సి పక్కన ఉన్న వాళ్ళు ఏం క్యాప్ వేసుకున్నారు? రెడ్ క్యాప్, బ్లూ క్యాప్. సో ఆప్షన్స్లో అది ఎక్కడ ఉందో చూడండి, బ్లూ అండ్ రెడ్. సో ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్, ద పర్సన్ సిట్టింగ్ టు ద ఎక్స్ట్రీమ్ రైట్ ఈజ్ వేరింగ్. ఎక్స్ట్రీమ్ రైట్ అంటే ఏంటి? రైట్ సైడ్ చివర ఉన్న అతను ఏ కలర్ క్యాప్ వేసుకున్నాడు? గ్రీన్ కలర్ క్యాప్. సో ఆప్షన్స్ చూడండి, గ్రీన్ కలర్ క్యాప్. సో ఆన్సర్ ఈస్ సి. సో ఒకవేళ ఇలా 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినా కానీ మనం ఇలా ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో డ్రా చేసుకోవాలి, తర్వాత డైరెక్షన్స్ డ్రా చేసుకోవాలి, తర్వాత వాడు ఇచ్చిన క్లూస్ని బేస్ చేసుకొని మనం పొజిషన్స్ అనేవి ఫిక్స్ చేసుకోవాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్లో, బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఈజీ అయిపోతుంది. అంటే వాడు ఇచ్చిన క్లూస్ని బట్టి మనం ఈజీగా ప్లేసెస్ అనేవి రాసుకోవచ్చు. ఒక్కసారి ఇవి రాసేసాము అంటే ఇంకా ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా కానీ మనం ఆన్సర్ చేసేయచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లీనియర్ అరేంజ్మెంట్. ఇంకా మనకి ఎన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సర్క్యులర్ అరేంజ్మెంట్ అండ్ అలాగే 2 రో సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ వచ్చేసి కాంప్లెక్స్ అరేంజ్మెంట్. ఓకే, ఈ 3 అనేది కమింగ్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.